ఈ దేవతలను పూజించినట్టు ఇవన్నీ చేయాలి. మన ఇంటి పరిసరాలను, మన చుట్టుపక్కల పరిసరాలను ఇవి సరిగ్గా పెట్టుకుంటే దేవతలను ఆరాధించినట్లే. సో మనకు అట్లు కాకుండా ఇక్కడ అందరినీ తిట్టుకొని గొడవ చేసుకొని ఆ కళ్ళమ్మ గుడికి వెళ్ళి దండం పెట్టుకొని వస్తే అది కరెక్ట్ అయినటువంటి పదవి. ఇది ఎవరో చెప్పింది కాదు, కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు, ఉపనిషత్తుల్లో చెప్పారు, పతంజలి మహర్షి చెప్పారు. వాళ్ళు చెప్పిన ఎక్కడో తొంగలో దొక్కేసేసి మనకు నచ్చినట్టుగా మనం చేసుకుంటున్నాము. తర్వాత ద్విజులు అంటే మనకి తెలిసిందేంటి, జంజం వేసుకున్నటువంటి బ్రాహ్మణులు, అది గాయత్రోపాసన. కానీ ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే పుట్టుకతో బ్రాహ్మణులని కాకుండా ఎవరైతే బుద్ధిలో మార్పు వచ్చి ఉంటుంది, బుద్ధిలో మార్పు వచ్చింది. బుద్ధిలో ఎలాంటి మార్పు వస్తుంది? ఎదుటి వాడి ఆకలి మనకు తెలవాల. ఇప్పుడు షిరిడి సాయిబాబు ఉన్నారు, ఆయన ఒకరోజు ఒక ఆవిడ కుక్కకు రొట్టేసింది, నాకు కడుపు నిండా అన్నం పెట్టావన్నాడు. నేను మీకెప్పుడు పెట్టాను బాబా అంటే, కుక్కకు ఆకలి వేస్తే పెట్టావు కదమ్మా, కుక్కకు అన్నం పెడితే నాకు పెట్టినట్టే, నా ఆకలి తీర్చినట్టు అన్నాడు. అంటే బాబాకి ఏం తెలిసింది? కుక్క ఆకలి తనకు తెలిసింది. మనకు తెలిసిద్దా? మనకు తెలియదు. మన పక్కింటి వాళ్ళ ఆకలి, మన ఇంట్లో వాళ్ళ ఆకలి కూడా మనకు తెలియదు. మన ఆకలి మాత్రమే మనకు తెలుస్తుంది, మన కష్టం మాత్రమే మనకు తెలుస్తుంది. పక్కవాడి కష్టం మనకు అస్సలు అర్థం కాదు. ద్విజత్వము అంటే పక్కవాడి ఆకలి కూడా మనకు తెలియాలి, పక్కవాడి కష్టం కూడా మనకు అర్థం కావాలి మనకంటే ముందు. అలాగా మరి అలాంటి ద్విజులు షిరిడి సాయిబాబా కావచ్చు, విక్రాల కృష్ణమాచార్య కావచ్చు, భరద్వాజ గారు కావచ్చు, ఈ గురువులందరికీ కూడా ఎదుటి వాళ్ళ ఆకలి, ఎదుటి వాళ్ళ కష్టము తెలిసినటువంటి వాళ్ళు. కాబట్టి అలాంటి ద్విజులు ఎవరైనా ఉంటే వాళ్ళను మీరు పూజ చేయండి. తర్వాత గురువులను పూజించమన్నారు. గురువు అంటే ఎవరు? గురువును పూజించడం అంటే ఏంటి? ఆయన పాదాలు పట్టుకొని వర్తటమా? కాదట. ఆయన ఒక మాట చెప్తాడు మీకు, అది తీసుకుపోయి 10 మంది హృదయాల్లో నాటాలి. పత్రిజీ గారు ఏం చెప్పారు? నాయన ధ్యానం చేసుకోండి, శ్వాస మీద ధ్యాస అని చెప్పారు. పిరమిడ్ మాస్టర్స్ అంతా ఏం చేస్తున్నారు? 10 మంది హృదయాల్లో తీసుకుపోయి ధ్యానాన్ని నాడుతున్నారు. కాబట్టి ఇది గురు పూజ. అలాంటి పూజ చేయమన్నారు. గురు పూజ అంటే మీ గురువు గారు మీకు భక్తి గురించి చెప్పారు, మీ గురువు గారు మీకు కృష్ణుడి గురించి చెప్పారు, మీ గురువు గారు మీకు ఆత్మజ్ఞానం గురించి చెప్పారు, మీ గురువు మీకు ధ్యానం గురించి చెప్పారు. దీన్ని తీసుకెళ్ళి 10 మందికి మనం చెప్పాలి. సో మనం పొద్దున్న లేచిన నుంచి ఎంతోమందితో మాట్లాడతాం, ఫోన్లు చేస్తారు, ఫోన్లు చేసి ఏంటి సంగతి అంటారు. నేను ఈరోజు ధ్యానం చేశాను, ధ్యానంలో నాకు ఈ అనుభవాలు వచ్చాయి, చదివానని చెప్పు. వరుసగా 2 రోజులు చెప్పారనుకో, వాళ్ళు ఫోన్ చేయటం ఆపేయచ్చు. ఇదంతా ఎందుకులే మాకు అని చెప్పేసేసని. కాకపోతే ఏంటంటే నువ్వేం చేయాలి, నువ్వేం నేర్చుకున్నావో దాన్ని ఆ గురువు నీకు చెప్పిన దాన్ని మీ పక్కింటి వాళ్ళకు, వెనకింటి వాళ్ళకు ఇలా చెప్తూ ఉండాలి. అది గురు సేవ. ప్రాజ్ఞులు అంటే పుట్టుకతోటే కొంతమంది గిఫ్టెడ్ పర్సన్స్ అంటారు. వాళ్ళు ఏ గురువు దగ్గరికి పోయి విద్య నేర్చుకొని ఉండరు, వాళ్ళు చేయి పెడితే జబ్బులు నయమవుతుంటాయి. కొంతమంది ఉన్నారు లోకంలో. అంటే ఏంటంటే వాళ్ళు పుట్టుకతోటే భగవద్ అంశతో పుట్టినటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళను గౌరవించాలి. ఆ తర్వాత శౌచము అంటే మన శరీరాన్ని శుభ్రంగా పెట్టుకోవాలి, లోపల ఆలోచనలను కూడా శుభ్రంగా పెట్టుకోవాలి. దాని తర్వాత ఆర్జవము. ఆర్జవం అంటే ఏంటంటే నువ్వు స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడాలి. అంటే ఇప్పుడు మీ ఇంటికి ఎవరైనా, మా కూతురికి పెళ్లి చేస్తున్నాము, 100 రూపాయలు చందా ఇవ్వని అడిగారు, నువ్వేం చేయాలి అంటే, నా దగ్గర లేవయ్యా, ఇంకో చోటుకు వెళ్ళు అని అడగాలి, ఉంటే ఇవ్వాలి. అంతేగాని దొంగ ఎత్తేసుకొని వచ్చావు, నువ్వు కూతురు పెళ్లి చేస్తున్నావో లేదో మాకేం తెలుసు, దొంగ వ్యాపారం చేస్తున్నారు, ఇలా తిడతారు. అది చేయకూడదు. దాన్ని ఆర్జవం అంటారు. అంటే నీకు వాడు నిజంగా పెళ్లి చేస్తున్నాడో లేదో నీకు తెలియదు, వాడు దొంగ ఎత్తేసాడో లేదో నీకు తెలియదు, నువ్వు చూడలేదు. ఎక్కడి నుంచో వచ్చారు, రాజస్థాన్ అడవుల నుంచో ఇక్కడికి వచ్చారు, మేము 10 చోట్ల నుంచి వచ్చామండి, మాకు ఒక ఈ కష్టం ఉంది అన్నారు. నీకు నచ్చితే ఇవ్వు, నచ్చకపోతే కామో ఉండు. అంతేగాని దొంగ తీసుకొని వచ్చామని మాత్రం నువ్వు తిట్టొద్దు. అలాగా స్ట్రైట్గా చెప్పడాన్ని ఆర్జవము అని చెప్పారు. ఆ తర్వాత అహింస. ఇందాకనే మనం చెప్పుకున్నాం, మానసికంగా కానీ శారీరకంగా కానీ ఎవరిని కూడా బాధ పెట్టకూడదు. మాటల ద్వారా కానీ దేని ద్వారా కానీ మనం అలా ఉండగలిగామంటే ఒక మునులు ఋషులు ఎలా ఉన్నారో మనం కూడా అలాగే ఉండాలి. ఆ తర్వాత బ్రహ్మచర్యము. బ్రహ్మచర్యం అంటే ఏంటి అంటే పెళ్లి చేసుకోకుండా ఉండడం కాదు, ఎప్పుడు మనసుని నిరంతరము
బ్రహ్మమునందు పెట్టుకొని ఉండటమే బ్రహ్మచర్యము. కనుక మనం చేయాల్సినటువంటిది ఏంటంటే ఈ మనసును బ్రహ్మమునందు పెట్టు. ఈ 8 కనుక మనం పాటిస్తే దాన్ని శారీరక తపస్సు అని చెప్పారు. సో మనం ఇవన్నీ చేస్తున్నామా, మనల్ని మనం పరిశీలించుకొని, క్లాస్కి వచ్చాం విన్నా అనేది అయిపోయింది కాదు, పరిశీలించుకొని దేంట్లోనైనా తేడా ఉంటే దానిని సరి చేసుకోవటం ద్వారా నువ్వు ముందుకు వెళ్తావు ఆధ్యాత్మికంగా. ఈ చెవితో విని ఈ చెవితో వదిలేసేస్తే ఇంకా అక్కడే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టు మనము అక్కడే ఉంటాము. కాబట్టి మరి శారీరక తపస్సు అన్నప్పుడు వీటన్నిటిని నువ్వు చేయాలి. బ్రహ్మచర్యం అనేటువంటి దాని గురించి మనకి మహాభారతంలో కూడా స్టోరీ చెప్తారు. కుంతీదేవి ఒక వ్రతం చేస్తూ మరి ఫస్ట్ హనుమంతుని దగ్గరికి వెళ్ళిందట. నేను బ్రహ్మచారి వ్రతం చేస్తున్నాను, నాకు బ్రహ్మచారి కావాలి, మీరు రండి అని. నేను బ్రహ్మచారిని కాదు, నువ్వు భీష్ముడి దగ్గరికి వెళ్ళమన్నారట. భీష్ముడి దగ్గరికి వెళ్తే భీష్ముడు నేను బ్రహ్మచారిని అవునో కాదు నాకు సందేహంగా ఉంది, కృష్ణుడి దగ్గరికి వెళ్ళమన్నారట. అప్పుడు కృష్ణుడు వచ్చి కూర్చొని వ్రతం పూర్తి చేశారు. మరి కృష్ణుడు ఎందుకు రావాల్సి వచ్చింది? వాళ్ళిద్దరు నిజంగా మనం అనుకుంటాం బ్రహ్మచారి, హనుమ బ్రహ్మచారి, భీష్ముడు బ్రహ్మచారి అని, కానీ వాళ్ళిద్దరు మేము బ్రహ్మచారులం కాదని చెప్పాడు. ఈ కృష్ణుడు బ్రహ్మచారి అని చెప్పి, కృష్ణుడు ఎప్పుడు బ్రహ్మంలో మనసును నిలబెట్టుకుని ఉంటాడు. వీళ్ళిద్దరికి బ్రహ్మమునందు మనసు ఉండదుగా, హనుమంతునికి ఉండదు, అలాగే భీష్ముడికి కూడా. భీష్ముడు కూడా తన రాజ్యం గురించి వీటన్నింటి గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు, కానీ బ్రహ్మముల గురించి ఎప్పుడు భీష్ముడు ధర్మసూత్రాలు తెలుసు. కాబట్టి బ్రహ్మచర్యము అంటే మనసుని ఎప్పుడు కూడా బ్రహ్మమునందు నిలబెట్టుకుని ఉండడము. ఇవన్నీ కనుక మీరు పాటిస్తే శారీరక తపస్సు చేసినట్టు. ఇప్పుడు వీటిల్లో మనము శారీరక తపస్సు దగ్గర కూడా మనము మనసుని ఇంకా బ్రహ్మమునందు పూర్తిగా నిలబడి లేదు, బయటికి వెళ్ళిపోతూ ఉంది. దీనిని నిలబెట్టుకోవటానికి ధ్యాన సాధన చేయాలి. మనం ఇంకా అహింసలో పూర్తిగా నిలబడలేదు. కాబట్టి మనలో ఎవరెవరి మీద అయితే ద్వేషాలు ఉన్నాయో వాళ్ళ మీద ప్రేమ పెరిగే విధంగా మనము సాధన అనేటువంటిది చేయాలి. మనం ఇంకా మనలోకి ఆర్జవం రాలేదు, ఉన్నదన్నట్టు మాట్లాడేటువంటి స్థితి. ఎక్కడైనా ఏదైనా జరిగితే వాళ్ళు చెప్పగానే నిజమే అయిపోయింది, చేసేసారు తప్పు అంటాం. తప్పు చేశారో ఒప్పు చేశారో మనకేం తెలుసు. కాబట్టి అందులోనూ మనం సరి చేసుకోవాల్సి ఉంది. శుచి శౌచంతో ఉండాలి, బాహ్య అభ్యంతరాలు రెండిట్లో శౌచంతో ఉండాలి. ఇవన్నీ మనం ఎవరైనా సరే గొప్ప వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళను మనం గౌరవించటం, గురువు చెప్పినటువంటి ప్రతి విషయాన్ని ప్రపంచంలో అందరికీ పంచడం, అలాగే మరి ఎదుటి వాళ్ళ ఆకలిని గుర్తించటం, ఎదుటి వాళ్ళ కష్టాన్ని గుర్తించటం చేయటం, ఇవన్నీ కూడా మనల్ని మన పరిసరాల్ని మనల్ని పవిత్రంగా పెట్టుకోవటం. వీటన్నిటిలో ఎక్కడైనా ఏదన్నా పొరపాటు ఉంటే ఇవన్నిటిని సరిదిద్దుకోవడం ద్వారా శారీరక తపస్సు అనేటువంటిది చేసిన వాళ్ళము అవుతాము. కనుక జ్ఞానం అనేటువంటిది అనంతమైనటువంటిది. ఆంజనేయ స్వామి తోకకు ఆది ఉంది కానీ అంతం లేదు. జ్ఞానానికి కూడా అంతం లేని అనంతమైనటువంటి సముద్రం లాంటిది. మనం తెలుసుకుంటూ ఉండాలి. మాకు అంతా తెలుసు అనుకుంటే ఇంకా అంతటితో ఆగిపోతాము. ఏమీ తెలియదు అనుకుంటే తెలియనట్లుగా కూడా ఏం తెలియదు, మేము అజ్ఞానం అనుకుంటే అజ్ఞానంలో ఉంటాం. కానీ నాకు కొంత తెలిసింది, ఇంకా తెలుసుకోవాలి అనుకునేటువంటి వాడికి తెలుస్తూ ఉంటుంది. అందుకే అన్నమాచార్యులు వారు తెలుసుకోండి అన్నారు, అలాగే రమణ మహర్షి కూడా తెలుసుకోండి అన్నారు. మనం కూడా ఎప్పుడు తెలుసుకుంటూ ఉందాము. మరి అలా తెలుసుకోవటానికి మనకి సజ్జన సాంగత్యము, ఈ స్వాధ్యాయం ఏదైతే ఉందో అది ఎంతోమంది గురువుల నుంచి, మాస్టర్స్ నుంచి వాళ్ళు చెప్పే ప్రతి విషయాన్ని మనము అందుకోవాలి. ఆ జ్ఞానం అనేటువంటి దాన్ని మనలో నిలుపుకోవాలి, నిలుపుకొని దాన్ని స్థిరం చేసుకోవాలి. ఎందుకంటే నువ్వు అంత ఎత్తుకు ఎదిగిన తర్వాత కూడా పడిపోవటానికి అనేటువంటిది అవకాశం ఉంటుంది. ఎందుకని భగవద్గీతలో చెప్పాడు ఆయన, 6 వృక్ష మునిర్యోగం కర్మకారణం వచ్చేతే యోగారూఢస్య తస్యైవ శమకారణం వచ్చేతే. ఆ స్థితికి వెళ్ళిన తర్వాత కూడా నువ్వు అంటే అత్యున్నతమైన యోగ స్థాయిలోకి వెళ్ళిన తర్వాత కూడా పడిపోవటానికి అవకాశం ఉంది. మనకి భాగవతంలో చెప్తారు, ఆజామీలోపాఖ్యానంలో ఆజామీనుడైనటువంటి బ్రాహ్మణుడు చక్కగా 4 వేదాలను చదువుకున్నటువంటి వాడు ఉదయం లేస్తే సంధ్యావందనం చేసుకుంటాడు, సాయంత్రం సంధ్యావందనం చేసుకొని నిత్యము ధూపదీప నైవేద్యాలతో ఆరాధన చేసే అతను మరి ఒకానొక వయసు వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నగారు పెళ్ళి అయిన తర్వాత కూడా
అతను ఒక రోజున మరి పూజ సామాగ్రి తీసుకొని వస్తుంటే ఒక పొదలో ఒక శబ్దం విన్నాడట. అలా చూశాడు. అక్కడ ఒక స్త్రీ ఒక పురుషుడు ఉన్నారు. ఇంకా ఆ దృశ్యం అంతా చూసి చలించిపోయింది అతని మనసు. ఇంటికి వెళ్ళినా కూడా అతనికి ఏం గుర్తొస్తున్నాయి? వాళ్ళ మాటలు, వాళ్ళ చేష్టలు గుర్తుకొస్తున్నాయి. అలా రోజు స్మరించడం వల్ల ఏమైందంటే ఒకానొక రోజు అతను ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళాడట. వెళ్ళిపోయి ఆవిడతో కలిసి కళ్ళు తాగాడు. తర్వాత ఆవిడతో కలిసి కాపురం చేసి 9 మంది బిడ్డలను కూడా కన్నాడట. ఆమె భర్తను చంపేశాడట. ఎన్ని పాపపు పనులు చేయటం జరిగింది. ఎవరతను? వేద జ్ఞానము తెలిసినటువంటి ఒక సద్బ్రాహ్మణుడైనా కూడా అక్కడ జారిపోవడం జరిగిందని ఆజామేలోపాఖ్యానం అనేటువంటిది చెప్తూ ఉంది. మరి అంటే శబ్దము, స్పర్శ, రూపం, రసం, గంధం ఈ 4టిని మనకి ఇప్పుడు జంతువులకు ఒక్కొక్క దానికి ఒక్కొక్కటే ఉంటుందట జ్ఞానేంద్రియం. కానీ మనకు అన్ని 5 జ్ఞానేంద్రియాలు మనకు పనిచేస్తున్నాయి. శబ్దం పనిచేస్తుంది, కళ్ళు పనిచేస్తున్నాయి, మరి స్పర్శ, 4 ఎన్ని పనిచేస్తున్నాయి మనకి. కాబట్టి 5 ఇంద్రియాల ద్వారా మనము జాగ్రత్తగా ఉండి ఈశ్వరుణ్ణి పట్టుకుంటే ఊర్ధ్వగతికి వెళతాం. ఈ 5 ఇంద్రియాలతోటి ప్రపంచాన్ని పట్టుకుంటే అధోగతి పాలై అజామీనులాగా అవుతాం. చివరికి అతనికి ఏమైంది అంటే 9 మంది కొడుకులు లాస్ట్ అతనికి నారాయణ అని పేరు పెట్టుకున్నారట. లాస్ట్ చివరి సమయం వచ్చింది. యమదూతలు వచ్చారు. కొడుకు మీద ప్రేమతోటి, ఇందాక మనం చెప్పుకున్నాం ప్రేమ లేకపోతే నీకు మోక్షం లేదని. కొడుకు మీద ప్రేమ, ఎంత ప్రేమ అంటే అది మరణ సమయంలో కూడా తలుచుకునేంత గొప్ప ప్రేమ. నారాయణ అని తలుచుకున్నాడట కొడుకును. విష్ణుదూతలు వచ్చారు. ఒకవైపు యమదూతలు వచ్చారు, ఒకవైపు విష్ణుదూతలు వచ్చారు. అప్పుడు వస్తే యమదూతలు ఇతను ఎన్ని పాపాలు చేశాడు. ఎన్ని చేశాడంటే ముందు ఆ అమ్మాయి భర్తను చంపేశాడు, ఒక నీచ జాతి స్త్రీతో కలిసి ఉన్నాడు, సారాయి తాగాడు, మాంసం అన్నీ చేశాడు. చేయవలసిన పాపాలన్నీ ఇతను నరకానికి అన్నాడు. విష్ణుదూతలు చెప్పారు ప్రేమతో కొడుకును నారాయణ అని పిలిచాడు. ఇతనికి అవకాశం ఇవ్వాల్సింది, మళ్ళీ వెనక్కి పంపించమన్నారు. విష్ణుదూతలు అప్పుడు యమదూతలను పంపించి మరి నీకు ఒక అవకాశం ఇస్తున్నాము, నువ్వు ఈ బిడ్డ మీద ఎంతైతే ప్రేమ చూపించావు అంతే ప్రేమను పరమాత్మ వైపు పెట్టి మళ్ళీ సజ్జనులతో సాంగత్యం చేసి మరి విష్ణు పదానికి చేరుకుంటా నీకు అవకాశం ఇస్తున్నామని చెప్పారు వాళ్ళు. అప్పుడు మళ్ళీ తిరిగి వెళ్ళి అక్కడ వెంబడే వెళ్ళేసి అక్కడ వెళ్ళి సజ్జనులతోటి గురువులతోటి సహవాసం చేసి చివరికి విష్ణు పదం చేరుకున్నారట. పడిపోవటానికి అవకాశం ఉంది. మరి ప్రతి ఒక్క అట్లా పడిపోతుంటే భగవంతుడు చూస్తూ ఊరుకుంటాడా? ఎక్కడ అవకాశం ఉంది వీళ్ళని ఉద్ధరించడానికని చూస్తాడంట. మా దగ్గర చాలా తప్పులు ఉంటాయి, కానీ ఉద్ధరించడానికి అవకాశాలు ఎక్కడున్నాయో కూడా చూస్తాడు. ఇప్పుడు ఇతని దగ్గర ఎక్కడా లేవు. కొడుకు మీద ప్రేమ మాత్రమే ఉంది ఉద్ధరించడానికి. ఆ ఒక్క ప్రేమ, ఆ నారాయణ అనేటువంటి మంత్రం అతన్ని ఉద్ధరించింది. కాబట్టి స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయాత్. నువ్వు స్వల్పంగానైనా కొద్దిగా అయినా ఈ సాధన చేస్తే పెద్ద పెద్ద భయాల నుంచి నిన్ను రక్షిస్తుంది భగవద్గీత చెప్తుంది. దాంట్లో నిరాశ, నిస్పృహ, ఇంకేం చేద్దాంలే, ఇంక అయిపోయిందిలే అని ఇసుక చల్లితే ఎడారైపోద్ది. ఇంక నీ బతుకంతే. కాదు, నేను చెయ్యాలి, సాధించాలి అని ఆశల నీళ్లు చిరు జల్లులు చల్లితే మంచి పంట అవుతుంది. కాబట్టి మీరు మంచి పంటగా ఎదగాలన్నా ఎవరైనా సరే, లేదు నిరుత్సాహంతో ఒక ఎడారి కావాలన్నా, 2 మన చేతుల్లోనే ఉన్నాయి. కాబట్టి మనం ఒక గొప్ప లక్ష్యాన్ని పెట్టుకోవాలి. చాలామంది ఏమంటారంటే మాకు వయసు అయిపోయింది, ఈ వయసులో ఏం చేస్తా, వెళ్ళిపోయేది కదా అంటారు. ఎవరు చెప్పారు? కృష్ణుడు చెప్పాడా నీకు భగవద్గీతలో? నీకు నువ్వు ఇంక మళ్ళీ పుట్టవని చెప్పాడా? నువ్వు మళ్ళీ రేపు పుడతావు కదా. అంటే నీ మరణము అనేటువంటిది నీకు భవిష్యత్తుకు చెప్తుంది. రాబో నువ్వు జన్మను నీ భవిష్యత్తుని చెప్తుంది కదా. అంటే మళ్ళీ ఏమి చేయకుండా ఇలాగే ఉండి మళ్ళీ ఇట్లాగే పుట్టాలనా? ఇంకా గొప్పగా, ఇంకా గొప్ప స్థితికి ఎదగాలని కోరుకోవాలి అంటే నువ్వేం చేయాలో చెప్తున్నాయి మనకి పురాణాలు, ఉపనిషత్తులు, ఈ భగవద్గీత, రామాయణాదులు. మీరు నిరుత్సాహము, నిరాశతో ఉంటారు. మరి అలా ఉండటం ద్వారా
నువ్వు ఏం సాధించలేవు, నువ్వు అనుకుంటున్నావు ఇంతటితో అయిపోయింది, ఇంకేం లేదు, పుట్టాం మట్లో కలిసిపోయామని. నువ్వు మట్లో కలవు. అర్జునుడికి ఆ విషయమే చెప్తాడు. వాళ్ళందరూ గతంలో ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు, రేపు భవిష్యత్తులో కూడా ఉంటారు, మనం అందరం ఉంటాం, అవ్వం ఎక్కడికి వెళ్ళాం. కాబట్టి చేయాల్సినవి మంచి పనులే, ఏది చేయాలో అది చేయాలి, నిన్ను నువ్వు ఉద్ధరించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. దానికి ఒక గొప్ప మహా సంకల్పాన్ని మనము పెట్టుకోవాలి. ఎంత గొప్ప సంకల్పం అంటే, మనకి రామాయణంలో ఉంది స్టోరీ. ఇద్దరు గురు శిష్యులు రామాయణ కాలంలో వెళ్తూ ఉంటారు. పెద్ద చెట్టు ఉంటుందట. చెట్టు కిందకి పోగానే గురువు గారు తదాస్తు అన్నారట. అనగానే శిష్యుడు అడిగారు, ఎవరిని దీవించారు మీరు అని. అంటే అప్పుడు గురువు గారు ఉండి, ఈ చెట్టు తాను సింహాసనం ఎక్కి పరిపాలన చేయాలని ఒక గొప్ప లక్ష్యాన్ని సంకల్పాన్ని పెట్టుకుంది, కాబట్టి ఆ వృక్షాన్ని ఆశీర్వదించాను, రాజవ్వమని పరిపాలన చేయమని అన్నాడు. ఇది చాలా విచిత్రంగా ఉంది. చెట్టు ఏంటి, పరిపాలన చేయటం ఏంటి, అది ఎప్పుడు చచ్చిపోవాలి, మళ్ళీ మనిషిగా ఎప్పుడు పుట్టాలి, ఇదంతా జరిగేదేనా అన్నాడు శిష్యుడు. చూస్తుండు అని అన్నారంట గురువు గారు. కొంతకాలం తర్వాత మరి శ్రీరామచంద్రమూర్తిని అడవులకు పంపించారు. ఆ ఊరి వాళ్ళు శ్రీరామచంద్రమూర్తి వస్తున్నాడని చెప్పేసేసని ఆ చెట్టును కొట్టేసి పాదుకలు చేసి శ్రీరామచంద్రమూర్తికి ఇచ్చారు. ఆ పాదుకలే భరతుడు తీసుకుపోయి సింహాసనం మీద పెట్టి 12 సంవత్సరాలు ఆ చెట్టు రాజ్యాన్ని పరిపాలన చేసింది. కాకపోతే ఇంకో లోకంలో జీవిస్తామని గురువులందరూ చెప్తున్నారు. ఇలా ప్రతి లోకంలోనూ మనం జ్ఞానాన్ని పొందుకొని అనంతమైనటువంటి పరమాత్మను చేరుకుంటాము అని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మన మనసుని ఎక్కడ పెడితే అక్కడ, మీ మనసుని మీరు ఇప్పుడు మన ఒక వర్షపు చుక్క మన అరచేతిలో పెడితే మనం తాగొచ్చు, నీటిలో పెడితే అది పనికిరాదు, పెనం మీద పెడితే ఆవిరైపోతుంది. అదే నీటి చుక్క అదేంటి తామరాకు మీద పడితే తేలుతూ ఉంటుంది. అదే నీటి చుక్క ముత్యపు చుక్కలో పడితే ముత్యం అవుతుంది. చూసారా, ఒక్కటే నీటి చుక్క ఎవరితో సహవాసం చేసిందో వాళ్ళలాగా తయారైంది. మనం కూడా దుర్జనులతో సహవాసం చేస్తే అటు వెళ్ళిపోద్ది, సజ్జనులతో సహవాసం చేస్తే పరమాత్మ వైపుకు ఊర్ధ్వగతికి మనం వెళ్తాం. ఇప్పుడు మన చేతిలో ఉంది, బంతి మన చేతిలో ఉంది. నువ్వు సజ్జన సాంగత్యం వైపుకి వెళ్తావా, దుర్జనుల వైపుకి వెళ్తావా అనేది ఎటువంటిది. సజ్జనులతో సాంగత్యం చేస్తే ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక లోకాల్లోకి ప్రయాణిస్తాం. మరి ఇంకా ఇంకా ఊర్ధ్వగతికి ఊర్ధ్వ లోకాలకు వెళ్తావు. దుర్జనులతో సహాయం చేస్తే దుష్టమైనటువంటి జంతు జన్మలు ఇట్లా కూడా వస్తాయని మనకి చెప్తూ ఉన్నారు. కనుక మరి మన మనస్సు చక్కని మైదానం లాంటిది. దాంట్లో ఆశలు అనేటువంటి చిరు జలులు చలుదాం, వాటిల్ని కురిపిద్దాం. మన లక్ష్యాలు ఏంటో, వాటిల్ని మనం ఎట్లా సాధించాలో, మన జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలో, ఎంత ఉన్నతంగా ఎదగాలో కూడా మనం ఆయన చెప్తారు కదా, నువ్వు సాధన చేస్తూ 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 చనిపోయినా కానీ నీకేం ఇబ్బంది లేదు, గొప్ప కుటుంబంలో పుడతావు అన్నాడు. ఏ సాధన చేయకుండా అలాగే కూర్చుంటే దొంగగా పుట్టినవాడు దొంగగానే చచ్చిపోతాడు.